ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇరాక్ వర్సెస్ ఇజ్రాయిల్, ఇజ్రాయిల్కి మద్దతుగా అమెరికా జరుగుతున్న యుద్ధ పరిణామాలు మీకు తెలుసు. అయితే ఈ యుద్ధంలో పడి మనం కీలకమైన అంశాన్ని మర్చిపోయాం. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధం నడుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి చెమటలు పట్టిస్తుంది. ఇవాళ కాందహార్ చెక్ పోస్ట్ మీద దాడి, పాకిస్తాన్ సైనిక శిబిరం మీద దాడి, తాలిబాన్లు చుక్కలు చూపిస్తున్నారు. రియాలిటీలో పాకిస్తాన్కున్న ఆయుధ సామాగ్రి, పాకిస్తాన్కున్న బలగంతో పోలిస్తే తాలిబాన్లకి ఉన్నటువంటి బలగం ఆయుధ సామాగ్రి చాలా తక్కువ. ఇక పాకిస్తాన్కి అమెరికా ఇచ్చే ఫండింగ్ అదో ఇదో ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్కి అది కూడా లేదు, తాలిబాన్లకి అది కూడా లేదు. పాకిస్తాన్తో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పోలిస్తే తాలిబాన్లకి అంత సాంకేతిక పరిజ్ఞానం లేదు. అయినప్పటికీ కూడా చెమటలు పట్టిస్తున్నారు పాకిస్తాన్కి. అయితే ఈ విషయంలో నుంచి తను తప్పించుకోవటానికి ఇంకొక పక్క పాకిస్తాన్లో ప్రజల తిరుగుబాటు పాకిస్తాన్ ప్రభుత్వం మీద. పాకిస్తాన్లో ప్రజల తిరుగుబాటు కారణం ఏంటంటే పాకిస్తాన్ పాలకులేమో అమెరికాకు తొత్తుగా ఉన్నారు. పాకిస్తాన్ ప్రజలేమో ఇరాక్ వర్సెస్ ఇజ్రాయెల్ నడుస్తున్న యుద్ధంలో ఇరాన్ వైపుగా ఉన్నారు. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తుంటే ఇరాన్ వైపుగా పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు. పాకిస్తాన్ పాలకులేమో అమెరికా వైపుగా ఉన్నారు. సో అమెరికా పాలకుల మీద అక్కడ ప్రజలు క్వశ్చన్ చేస్తూ మనం ఇరాన్కి సపోర్ట్ చేయాలి, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేస్తే కనీసం పాకిస్తాన్ పాలకులు సంఘీభావం చెప్పరని అక్కడ ప్రజలు అక్కడ పాలకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇది ఒక రకంగా నడుస్తుంది. ఇంకొక పక్క అసలు మేము పాకిస్తాన్లో ఉండం, మేము సపరేట్ అవుతాం అని బెలుచిస్తాన్లో చేస్తున్న పోరాటం. ఈ పరిస్థితుల్లో మూడు పక్కల మూడు తిరుగుబాట్లు. ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం, బెలుచిస్తాన్ తిరుగుబాటు, మరొక పక్క పాకిస్తాన్ ప్రజల తిరుగుబాటు. వీటన్నిటి నుంచి తనను తాను సేవ్ చేసుకోవటానికి పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారి ఒక సంచలన స్టేట్మెంట్ వాడారు. ఆయన ఏమంటున్నారంటే, భారతదేశం మాతో యుద్ధానికి రాబోతుంది, మేము సిద్ధంగానే ఉంటాం, పాకిస్తాన్ ప్రజల ఐక్యం కావాల్సిన సమయం ఇది, భారతదేశాన్ని మనం సంయుక్తంగా ఎదుర్కోవాలి, భారతదేశం మన మీద యుద్ధానికి రాబోతుందని పాకిస్తాన్ ప్రెసిడెంట్ కామెంట్ చేశాడు. మన యుద్ధానికి పోతున్నామా, అసలు ఆ వాతావరణం ఉందా, మనకు ఆలోచన ఉందా, యుద్ధమే చేద్దాం అనుకుంటే మన పాకిస్తాన్ వదిలేవాళ్ళమా, పాకిస్తాన్ అసలు ప్రపంచ పట్టణంలో లేకుండా చేసేవాళ్ళం మనం. యుద్ధం అనేది భారతీయుల నేచర్ కాదు, భారతీయ పాలకుల నైజం కాదు. భారతీయుల నైజం అయి ఉంటే, భారత పాలకుల ఆలోచన యుద్ధం అయి ఉంటే ఏనాడో పిఓకేని మనం ఆక్యుపై చేసుకునే వాళ్ళం. ఇన్నాళ్ళు పాకిస్తాన్లో ఉంచేవాళ్ళమా? ఏం లేదండి, వాళ్ళ ప్రజలని డైవర్ట్ చేయటం కోసం, వాళ్ళ మైండ్ డైవర్షన్ కోసం పాకిస్తాన్ మరొక డ్రామాకి తెరలేపింది. ఆఫ్ఘనిస్తాన్తో పోరాడలేకపోతుంది, పాకిస్తాన్ ప్రజలను శాంతింపజేయలేకపోతుంది, బెలూచిస్తాన్ తిరుగుబాటుని ఏమి చేయలేకపోతుంది, ఎదుర్కోలేకపోతుంది. ఈ పరిస్థితుల్లో చేస్తున్న ఒక సరికొత్త ఎత్తుగడ. పాకిస్తాన్ ఎప్పుడూ ఇంతే. వాళ్ళ దేశంలో తిరుగుబాటు వచ్చిందనుకోని మన మీద పడి ఏడిసి అక్కడ ప్రజలను జొచ్చర పెడతారు. అక్కడ ప్రజల్లో భారతీయ వ్యతిరేకతని నరాలను జీర్ణింపజేశారు. ఒక భారతదేశం అనేసరికి అక్కడ ప్రజలు ఆగిపోయి అక్కడ పాలకులు సపోర్ట్ చేస్తారు. అంటే పాకిస్తాన్ ప్రజల వీక్నెస్ పాకిస్తాన్ పాలకులకు తెలుసు. వాళ్ళ వీక్నెస్ ఏంది? భారతీయ వ్యతిరేకత. దాన్ని క్యాచ్ చేసుకోవటం. అప్పుడు పహల్గామ్ దాడికి కారణం అదే. పహల్గామ్ దాడికి కారణం ఏంది? ఇమ్రాన్ ఖాన్ జైల్లో చంపేశారు అని అక్కడ పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేయటం, బెలూచిస్తాన్ తిరుగుబాటు, పంజాబ్ ప్రావిన్స్లో తిరుగుబాటు, పాకిస్తాన్లో ఉండలేమని పిఓకే తిరుగుబాటు. వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయటం కోసం పాకిస్తాన్ ఆడినటువంటి ఒక మహా డ్రామా పహల్గామ్ దాడి. తీవ్రవాదులు మన దేశంలోకి పంపించేసి పహల్గామ్లో మతం పేరుతో దాడి చేసి ఎప్పుడూ లేని విధంగా, ఇంకా మతం పేరుతో వాళ్ళు దాడి చేస్తే మన దేశంలో మత ఫీలింగ్స్ రెచ్చగొట్టబడి ముస్లింలకి హిందువులకి మధ్య దాడి జరిగితే చూసారా, భారతదేశంలో ముస్లిం మీద దాడి జరుగుతుంది, మనమంతా ఐక్యం కావాల్సిన సమయం ఇదని అక్కడ ప్రజల్ని ఐక్యం చేసుకోవడం కోసం చేసిన దాడి. కానీ భారత ప్రజలు ఎంత మెచ్యూరిటీ చూపించారు. భారతీయులు ఇట్లా మత విద్వేషాలకు వెళ్ళలే. అందరూ కలిసి కట్టిగా ముస్లిం అండ్ హిందూ అండ్ క్రైస్తవ, అంటే ఈ మతం ఆ మతం ఏం లేదు, మొత్తం భారతీయులు, మొత్తం మా మతం మా ఇంటి వరకు. కానీ బయటకు వచ్చినప్పుడు మేము భారతీయులం
అని ఐక్యంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని అరిచారు. చివరికి ఒక ముస్లిం మహిళతో కలిపి ఆపరేషన్ సింధు నిర్వహించి పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ శిబిరాల మీద దాడి చేసి ధ్వంసం చేసి దాదాపు 100 మంది టెర్రరిస్టుల్ని ఖతం చేశారు మన మోడీ గారు ఆపరేషన్ సింధూర్ ద్వారా. మళ్ళా ఆ టెర్రరిస్టులకి మద్దతుగా పాకిస్తాన్ వాళ్ళకి సైనిక వందనం చేసి వాళ్ళకి మద్దతుగా మన మీద యుద్ధానికి వచ్చింది. యుద్ధానికి వచ్చిన 2 రోజుల్లో చుక్కలు చూపించి కాళ్ళ బేరాన్ని తెచ్చుకున్నాం. అప్పుడు పెహల్గాం దాడి తర్వాత యుద్ధ పరిణామాలు ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్రజలను డైవర్ట్ చేయడానికే. అక్కడ పాలకులు తమ పీఠాన్ని కాపాడుకోవటం కోసం ప్రజల్లో ఉన్నటువంటి భావోద్వేగాన్ని క్యాచ్ చేసుకుంటూ, ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఏంటంటే అధ్యక్షుడు పీఠంలో కూర్చునే పరిస్థితి కాదు, ప్రైమ్ మినిస్టర్ పోస్టులో కూర్చునే పరిస్థితి కాదు. మునీర్ కనుక పాకిస్తాన్ ప్రజలకి దొరికితే ఈ బాలు కొడతారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ బాలు కొడతారు, నో డౌట్ ఈ బాగా కొడతారు. ఆ పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ని ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి కొత్త ఎత్తుగడ. మరి ఎత్తుగడికి మళ్ళా పాకిస్తాన్ ప్రజలు లొంగటానికి అవకాశం ఉంది. లొంగుతారు వాళ్ళకి భారతీయ వ్యతిరేకత నరాన జీర్ణించు అంటే చిన్న వయసు నుంచే నేర్పిస్తారు, చాలా చిన్న వయసు నుంచే నేర్పిస్తారు వాళ్ళకి. ఇస్లామిక్ అతివాదాన్ని, భారతీయ వ్యతిరేకతని చిన్న వయసు నుంచే నేర్పిస్తారు వాళ్ళకి. సరే చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.